అందరికీ జై భీమ్. నేను మీ మిత్ర. ఊరికనే రాలేదు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం. అనేక మంది నికార్సైన కాంగ్రెస్ నాయకుల త్యాగాల పోరాటాల ఫలితమే ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం. మాది భద్రాచల నియోజకవర్గం. మా నియోజకవర్గంలో పరిస్థితి ఏమిటంటే, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీనే కాదు, కాంగ్రెస్ నాయకులను అడ్డమైన తిట్టి అవమానపరిచినటువంటి నాయకులందరూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వెంట వలసలు వచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి, బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు వచ్చినటువంటి నాయకుల పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఎలా ఉంది అంటే, మార్కెట్ కమిటీ చైర్మన్ వారికి, భద్రాచల నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రంథాలయ చైర్మన్లు వాళ్ళకే, కనకదుర్గమ్మ టెంపుల్ చైర్మన్ వారికే, ఇందిరమ్మ కమిటీలో 90% బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వారు, 10% నికార్సైన కాంగ్రెస్ నాయకులు. అంతేకాకుండా నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంట్రాక్టులు మొత్తం బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వారికి. ఆ భద్రాచల నియోజకవర్గంలో నికార్సైన కాంగ్రెస్ నాయకుడి పరిస్థితి ఏమిటంటే గుండు సున్నా. మీరు చెప్పండి, నికార్సైన కాంగ్రెస్ నాయకుడు కూలీ చేయబడడానికి ప్రథమ కారణం ఏమిటి?